నమస్తే, వెల్కమ్ టు ఎస్డివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలన్న సీఎం చంద్రబాబు. కొండపై గోవిందనామ స్మరణం తప్ప మరేమీ వినిపించకూడదని వ్యాఖ్య. ధాన్యం సేకరణపై తీసుకుంటున్న విధి విధానాలపై మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష. కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన విధి విధానాలపై సదస్సు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడి. నువ్వా సనాతన ధర్మం గురించి మాట్లాడేది అంటూ పవన్ పై జగన్ విమర్శలు. చంద్రబాబు చేసిన తప్పును పవన్ సమర్థిస్తున్నాడన్న జగన్. బుడమేరు ఆక్రమణలను తొలగించి పటిష్టపరచాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన. పూర్తిస్థాయి ఎన్యూమరేషన్ చేయాలని డిమాండ్ చేసిన నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు. బ్రహ్మోత్సవాల్లో తొలి రోజైన శుక్రవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు దంపతులు శ్రీ వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహానికి సాయంత్రం చేరుకున్న ముఖ్యమంత్రి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత సంప్రదాయ వస్త్రధారణతో సతీమణి నారా భువనేశ్వరితో కలిసి వేడి ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్నారు. అర్చకులు సీఎం తలకు వరి పట్టం చుట్టి శేష వస్త్రాన్ని మెడలో ధరింపజేశారు. అనంతరం నూతన పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని బాజా భజంత్రీలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. మూలవర్లను దర్శించుకుని రంగనాయకుల మండపం చేరుకోగా వేద పండితులు ఆశీర్వాదం పలికారు. ఈ సందర్భంగా టీటీడీ ముద్రించిన 2025 నూతన సంవత్సర క్యాలెండర్ డైరీలను సీఎం ఆవిష్కరించారు. అనంతరం ఆయన వాహన మండపానికి చేరుకుని రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనంలో పాల్గొని ఉత్సవమూర్తులను దర్శించుకున్నారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉండే హిందువులందరికీ కూడా అభినందనలు. ఈరోజే బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు 9 రోజులు జరుగుతుంది. అనేక వాహనాల్లో స్వామివారు ఇక్కడంతా కూడా ఈ వీధుల్లో కూడా తిరిగే పరిస్థితి, ఊరేగింపు జరిపే పరిస్థితి వస్తుంది. ఒక పవిత్రమైన భావంతో
ఇక్కడికి వచ్చే భక్తులే కాకుండా ప్రపంచం కూడా వాచ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. కలియుగ దేవుడు మనందరికి కూడా ఈ సమాజాన్ని అన్ని విధాలా ఆదుకునే దైవం. నేను ఇప్పుడే కాకుండా నాకు ఒక అదృష్టం, అనేక సార్లు అందరికంటే ఎక్కువ సార్లు బ్రహ్మోత్సవానికి వచ్చి దేవునికి ప్రభుత్వ తరపున లాంఛనాలు సమర్పించే అవకాశం వచ్చింది. దీనికి నేను గర్వపడుతూ ఈ పవిత్రమైన రోజున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 9 రోజుల్లో ఒక 15 లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ 15 లక్షల మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ మేనేజ్మెంట్ అయితే అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక్కడ వసతి కానీ పరిశుభ్రత కానీ వచ్చిన వాళ్ళని అన్ని విధాలా జాగ్రత్తగా చూసుకునే విధంగా అన్ని కార్యక్రమాలు సుజావుగా జరుగుతాయి. దేవుని దయ వల్ల ఇక్కడ అందరం కూడా మనం ఒక సేవకుల మారిగా పనిచేసి ఈ భక్తిని ప్రతిబింబించే విధంగా ఇక్కడ గోవింద గోవింద నామస్మరణం తప్ప ఇంకోటి ఏమీ ఉండకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అలాంటి పవిత్రమైన కార్యక్రమంలో ఎవరైతే మనం భాగస్వాములు అవుతామో అది చరిత్రలో మనం మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. దేవుడు ఆశీస్సులు మెండుగా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పవిత్రతను పాటించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ టీటీడీ మేనేజ్మెంట్ చేసే కార్యక్రమాలకి పూర్తిగా సహకరించవలసిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ అందరికీ నమస్కారాలు. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. తిరుమల పవిత్రత నమ్మకం కాపాడేలా పనిచేయాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక సూచనలు చేశారు. తిరుమల కొండపై గోవిందనామ స్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని స్పష్టం చేశారు. తిరుమల తిరుపతిలో ప్రశాంతతకు భంగం కలగకూడదని తేల్చి చెప్పారు. భక్తుల మనోభావాలకు సంబంధించి ఏ విషయంలోనూ రాజీ పడొద్దని కుండ బద్దలు కొట్టారు. పద్మావతి అతిథి గృహంలో తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తిరుమలలో అందిస్తున్న సేవలపై భక్తుల నుంచి స్పందన గురించి అధికారులను సీఎం చంద్రబాబు అడిగారు. తిరుమల వచ్చిన ప్రతి భక్తుడి అనుభవాల గురించి అభిప్రాయం చెప్పే అవకాశం కల్పించాలని సూచించారు. భక్తుల సలహాలు సూచనలతో మరింత మెరుగ్గా సేవలు అందించొచ్చని పేర్కొన్నారు. ఒక్క తిరుమలలోనే కాక మిగతా ఆలయాల్లో కూడా భక్తుల అభిప్రాయం తీసుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి సూచించారు. మెరుగైన సేవలు అందించడానికి ఇక్కడ కిచెన్స్ అన్ని పనిచేస్తాయి. అదే సమయంలో ఎక్కడ కూడా నాణ్యతలో ఎక్కడ రాజీ పడం, ఎక్కడైతే ముడి సరుకులు కావాల్సినటువంటి మనం ప్రొక్యూర్మెంట్ నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ల్యాబొరేటరీస్ అన్నీ పెడతాం. ఆ ల్యాబొరేటరీస్లో అన్ని టెస్ట్ అవుతాయి, అన్ని రికార్డ్ చేసుకుంటారు. అదే సమయంలో ఇక్కడ ప్రాసెస్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ. వెంకటేశ్వర స్వామి దగ్గరుండే లడ్డు ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరు కూడా రిప్లికేట్ చేయలేకపోయారు, తయారు చేయలేకపోయారు. దానికంటూ ఒక పేటెంట్ కూడా ఉంది. చాలామంది ప్రయత్నం చేసి కూడా ఫెయిల్ అయ్యారు. అలాంటి పవిత్రమైన లడ్డుని కానీ, ఇక్కడుండే జిలేబీ కానీ, ఇక్కడుండే మైసూర్ పాక్ కానీ దేనికి దానికి ఒక ప్రత్యేకత ఉంది. వడకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి మళ్ళీ ఇవన్నీ కూడా టోటల్గా ప్రక్షాళన చేసి రాబోయే రోజుల్లో ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం. ఈరోజు మీరు చూస్తే పరిశుభ్రత మీద కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టమన్నాను. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు. భక్తులు వచ్చినప్పుడు వాళ్ళకు కావాల్సింది వెంకటేశ్వర స్వామి నామం తప్ప ఇంకొకటి మాట్లాడే పరిస్థితి లేకుండా వాళ్ళు అన్ని విధాలు ఒక ప్రశాంతమైనటువంటి ఒక దివ్య క్షేత్రంగా ఇది ఎప్పటికప్పుడు ఉండాల్సిన అవసరం ఉంది. సజెషన్స్ ఇచ్చాం. అదే మరి ఇక్కడ ఫుడ్ కూడా ఏదో ఫ్యాన్సీ ఫుడ్లే కాకుండా ఇక్కడుండే భక్తుల మనోభావాలకు అనుకూలంగా, ఇక్కడ మన సాంప్రదాయాలకు అనుకూలంగా ఉంటే చాలా బాగుంటుంది. అలాంటివి కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాను. అదే మరి ఎండ్ టు ఎండ్ ఇవన్నీ కూడా ఒపీనియన్ కూడా తీసుకోవడం, భక్తుల మనోభావాల్ని గౌరవించడానికి ఏమేం చేయాలనో అవన్నీ చేస్తాం. ఇప్పుడు సేవకులు కొంతమంది ఉన్నారు, శ్రీవారి సేవకులు. వాళ్ళు కూడా ఎప్పుడో నేను ప్రవేశపెట్టాను. వాళ్ళు ఒక 15 లక్షల మంది అయ్యారు. వాళ్ళు కూడా
ఒక స్పిరిచువాలిటీ సైడ్ ఎట్లా తీసుకెళ్ళాలి, వాళ్ళల్లో కూడా భక్తి భావం ఎట్లా పెంచాలి. ఇక్కడే కాకుండా నిజ జీవితంలో కూడా వెంకటేశ్వర స్వామి శ్రీవారి సేవకులు ఉన్నప్పుడు వాళ్ళు నిజ జీవితంలో కూడా దీన్ని ఆచరించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ అవన్నీ ఇచ్చి వాళ్ళు కూడా కెపాసిటీ బిల్డింగ్ చేస్తాం. అదే మరి ఎక్కడికక్కడ సమాచారాన్ని కూడా తీసుకొని ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ వెంకటేశ్వర స్వామికి పూర్వ వైభవం వచ్చే విధంగా, అదే కాకుండా ఎప్పటికీ ఇది ఒక దివ్య క్షేత్రంగా పవిత్రమైన క్షేత్రంగా తయారు చేయడానికి ఏమేం చేయాలో అన్ని చర్యలు తీసుకోమని చెప్పి మేనేజ్మెంట్కి గవర్నమెంట్ తరఫున కూడా ఆదేశాలు ఇచ్చాం. అవన్నీ చేసేదానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని నివాసంలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణపై తీసుకుంటున్న విధి విధానాలపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఉన్నతాధికారులు ఉన్నారు. కానూరు రోడ్ సివిల్ సప్లై భవన్లో రైతు సంఘాలతో, రైస్ మిల్లర్ల అసోసియేషన్ సంఘాలతో కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన విధి విధానాలపై సదస్సు ఏర్పాటు చేశారు. ఖరీఫ్ లో తీసుకోవలసిన చర్యలపై, అదేవిధంగా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కమిషనర్ వీర పాండ్యన్, ఐఏఎస్ సివిల్ సప్లై కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మన్జీర్ పాల్గొన్నారు. రైతు సంఘం నాయకులతో, అదేవిధంగా రైస్ మిల్లర్ల సంఘ నాయకులతో చర్చించి వారి నుంచి ఉన్న సమస్యలు తెలుసుకుని వారికి అవగాహన కల్పించారు. దాంట్లోకి వచ్చేటప్పటికి ఇప్పుడు దీన్ని ఏం చేస్తా ఉన్నారంటే ఒక 2 లక్షల మెట్రిక్ టన్నులో 2.5 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకున్నారు. అక్కడ వాస్తవానికి ఇప్పుడు ఈ ప్రొక్యూర్మెంట్ ప్రకారం మనం చూసినా కూడా 5 నుంచి 6 లక్షల మెట్రిక్ టన్నులు సుమారు ఒక 50,000 రేట్లు వచ్చే అవకాశం. ఇప్పుడు దీంట్లో సగం కన్నా తక్కువ తీసుకుంటారన్నప్పుడు మిగతా వాళ్ళు ఆటోమేటిక్ గా ధర తగ్గించుకోవాల్సినటువంటి కండిషన్ ఒకటి వస్తాం. ప్రభుత్వం అష్యూరెన్స్ ఉంది, మేము ప్రతి గింజ తీసుకుంటాం అనేటువంటి భరోసాను కల్పిస్తే మార్కెట్ కొంచెం నిలబడటానికి, లేదా ప్రైవేట్ వాళ్ళు కొంచెం పోటీ పడి కొనుగోలు చేయడానికి అవకాశం గారు. అదేవిధంగా కమిషనర్ గారు చాలా ఆయనకున్న అవగాహనతోటి చాలా లోతుగా మీతో ప్రస్తావించి చెప్పారు. కొన్ని స్టాండర్డ్ ప్రాక్టీసెస్ మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం గతంలో కూడా మీరు చూశారు. స్మూత్ గా నడవాలి మనం ఈ ప్రక్రియలో అంటే కొంతవరకు మీకు కూడా పూర్తి అవగాహన ఉంది దాని గురించి. మొట్టమొదటిసారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఖరీఫ్ మాసంలో సిద్ధమవుతున్నాం కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, గతంలో మేము చూసాం, మేము కూడా తిరిగాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో రైతు ఏ విధంగా నలిగిపోయాడు, ప్రభుత్వం తీసుకున్న కొన్ని మూర్ఖమైన నిర్ణయాల వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు క్షేత్రస్థాయిలో చాలా ఖచ్చితంగా ఉంటాయి రైతుకి. అది మీరందరూ కూడా చూశారు. అది అంతిమంగా మీ పైన పడింది, దళారుల పైన పడింది, చివరికి ప్రభుత్వం పైన కూడా పడింది ఆ విమర్శ. తిరుపతి వారాహి సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడటంపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. అసలు ఈ మనిషికి సనాతన ధర్మం అంటే ఏమిటో తెలుసా అని ఎత్తిపొడిచారు. నువ్వు ఆ కూటమిలో ఉన్నావు, నీ కళ్ళ ఎదుటే చంద్రబాబు ఈ తప్పు చేశాడు. అది తప్పు అన్న విషయం నీకే కాదు, 6 ఏళ్ల పిల్లాడికి కూడా అనిపిస్తుంది. తిరుమల పవిత్రతను తగ్గిస్తూ, వెంకటేశ్వర స్వామి లడ్డు విశిష్టతను తగ్గిస్తూ, కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వారి మనస్సుల్లో అనుమానాన్ని సృష్టించడం నీ కళ్ళ ఎదుటే జరుగుతోంది కదా. అందులో నువ్వు కూడా భాగమయ్యావు. ఆ అబద్ధాలకు రెక్కలు కట్టావు. నువ్వే దుష్ప్రచారం చేస్తూ ముందుకు వెళుతున్నావు. అలాంటి నువ్వు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నావు. ఏదైనా తప్పు జరిగినప్పుడు దాన్ని మనం ఎత్తి చూపకుండా గుడ్డిగా దాన్ని సమర్థిస్తూ సనాతన ధర్మం గురించి మాట్లాడటం ఎంతవరకు సబబు అని అడుగుతున్నా అంటూ జగన్ వ్యాఖ్యానించారు. వెంకటేశ్వర స్వామి భక్తుల మనసుల్లో ఒక అనుమానం క్రియేట్ చేయడం, దానివల్ల అపవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానానికి, తిరుమల తిరుపతి లడ్డు విశిష్టతకు తగ్గిస్తూ జరిగినప్పుడు అందులో నువ్వు కూడా భాగమై, నువ్వు కూడా అది అబద్ధం అని తెలిసి, నువ్వు కూడా ఆ అబద్ధానికి రెక్కలు కట్టి, నువ్వు కూడా అదే దుష్ప్రచారాన్ని చేయడంలో నువ్వే అడుగులు ముందుకు వేస్తా ఉన్నప్పుడు ఎక్కడ సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడతావు? ఏదైనా కానీ తప్పు చేసినప్పుడు ఆ తప్పును మనం ఎత్తి చూపలేకపోతే, ఆ తప్పును గుడ్డిగా సమర్థించడం మొదలు పెడితే, అందులో దేవుని విషయంలో సనాతన ధర్మం అని చెప్పి మనం చెప్పుకోవడం ఎంత మటుకు ధర్మం?
సిపిఐ 58వ డివిజన్ ఆధ్వర్యంలో సింగ్ నగర్ కృష్ణ హోటల్ సెంటర్లోని వాచ్మెన్ భవన్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ బుడమేరులోని అక్రమణాలను తొలగించి పటిష్టపరచాలని ఇటీవల వచ్చిన బుడమేరు ముంపును విపత్తుగా భావించే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అధిక నిధులు కేటాయించాలని ఇప్పటి వరకు చేసిన ఎన్యూమరేషన్ లో ముంపుకు గురైన కొంతమంది పేర్లు నమోదు కాపాడలేదని వారి పేర్లు కూడా నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగర సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు మాట్లాడుతూ అక్టోబర్ 5వ తేదీ నాటికి అందరికీ ఆర్థిక సహకారాన్ని అందిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చాలా మంది బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడలేదని ఇంకా ఎన్యూమరేషన్ లో కొంతమంది పేర్లు నమోదు కాపాడలేదని అన్నారు. వారి పేర్లు నమోదు చేసేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యదర్శి సభ్యులు కెవి భాస్కర్రావు మాట్లాడుతూ సింగ్ నగర్, పాయకాపురం, కండ్రిక ప్రాంతాల్లో ఇంకా చాలా మంది పేర్లు నమోదు కాలేదని, పేర్లు నమోదు చేసుకున్న వారిలో కూడా క్రింది నివాసం ఉంటున్న వారికి మొదటి అంతస్తులో ఉన్నట్లుగా నమోదు చేయటం వలన 25,000కు బదులు కొంతమందికి 10,000 రూపాయలే వేయడం జరిగిందని, అలాగే ఆధార్ లింకు కానటువంటి వారికి బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు పడకపోవడంతో వారు ఎవరిని సంప్రదించాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ ఇబ్బందులు తొలగించేందుకు అధికారులు సెంట్రల్ ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యవర్గ సభ్యులు బత్తుల శివకుమార్, 58వ డివిజన్ పార్టీ కార్యదర్శి నత్తా లక్ష్మీనారాయణ, స్థానిక పార్టీ నాయకులు ఎస్కే భాష, కంది ఆదినారాయణ, ఎం గురునాథం, బ్రహ్మాజీ, పగిడిపల్లి నాగరాజు, వినయ్, కన్నమ్మ, నాగూర్, బి రాజ్యలక్ష్మి, పెద్ద లక్ష్మయ్యతో పాటు బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభావంతో విజయవాడ నగరంలోని 32 డివిజన్స్ మొత్తం కూడా జలదిగ్భం అయ్యాయి. ఫలితంగా ఆస్తి నష్టం, తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం సంభవించింది. ఇళ్లలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ కానివ్వండి, లేకపోతే మంచాలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ మొత్తం కూడా ధ్వంసమైపోయినటువంటి, శిథిలమైనటువంటి పరిస్థితి గత 40 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విపత్తు మరలా పునరావృతమైంది. ఫలితంగా ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటటువంటి సహాయక కార్యకలాపాలకి చేదోడు వాదోడుగా వ్యక్తులుగా అందరం కూడా సహకారాన్ని అందించాలి. రాజకీయాలకు అతీతంగా ఇటువంటి విపత్తుకరమైనటువంటి పరిస్థితుల్లో అందుకనే మేము కేంద్ర ప్రభుత్వాన్ని మొదటి నుంచి కూడా సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మొదటి నుంచి ఇది జాతీయ విపత్తుగా భావించి కేంద్ర ప్రభుత్వం అధిక నిధులు రాష్ట్రానికి సమకూర్చడం ద్వారా ప్రభుత్వం నుంచి నష్టపోయినటువంటి బాధ్యతలందరికీ కూడా సమతుల్యంగా ఈ నష్టపరిహారాన్ని అందించాలని చెప్పి అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇది ఒక జాతీయ విపత్తుగా భావించి ఆర్థిక సహకారం అందించాలని చెప్పి సిపిఐగా కోరుతా ఉన్నాం. ఇదే సందర్భంలో విజయవాడ నగరంలో నీటి మునిగినటువంటి అనేక ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ అరాకొరగా మిగిలిపోయింది. మిగిలినటువంటి ఎన్యూమరేషన్ పూర్తి స్థాయిలో ఎన్యూమరేషన్ చేసేదానికోసం అధికారులు చర్యలు చేపట్టాలని ఇప్పటికే పలుమార్లు అధికారులకి సిపిఐగా విజ్ఞప్తి చేశాం. ఈ సందర్భంగా చెప్పేది సింగ్ నగర్, పాయకాపురం, కండ్రిక లాంటి ప్రాంతాలు, భవానీపురం, ఇతర పాత బస్తీలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు మునిగినటువంటి మునిగినటువంటి ప్రాంతాలన్నీ కూడా మీ యొక్క ఎన్యూమరేషన్లో మీ దృష్టిలో ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో ఆల్రెడీ ఎన్యూమరేషన్ చేశారు. ఎన్యూమరేషన్ చేసినటువంటి వారిని లిస్టు మీ దగ్గర ఉన్నది. ఇవాళ చాలామంది ఎన్యూమరేషన్ చేయలేదని చెప్పి వస్తున్నటువంటి వారి పేర్లు మీరు నమోదు చేసుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి లిస్టులో వారి పేర్లు ఉన్నాయో లేవో ఒకసారి పరిశీలించండి. ఆ ప్రాంతం నీటి మునిగిందో లేదో ఒకసారి పరిశీలిస్తే ఎన్యూమరేషన్లో చేర్చబడినటువంటి వారి పేర్లు చేర్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఆ వైపుగా తక్షణం పూర్తి స్థాయిలో ఎన్యూమరేషన్ చేయాలని చెప్పి సిపిఐగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదే క్రమంలో రాబోయేటటువంటి కాలంలో జాతీయ విపత్తుగా భావించి ఈ రోజున పునరావాస కేంద్రాలు ఎవరైతే ఉన్నారో వారికి సహాయం అందించడమే కాదు, పటిష్టవంతమైనటువంటి బుడమేరు నిర్మాణానికి చర్యలు చేపట్టాలి. అలాగే బుడమేరులో ఆక్రమితంగా ఉన్నటువంటి అనేక పెద్దవారు ఉన్నారు, పేదవారు ఉన్నారు. పేదవారిని అక్కడి నుంచి తరలిస్తే మంచి స్థలాలు ఇళ్ళు కట్టి నిర్మాణం చేసి ఇచ్చేటటువంటి వైపుగా ఆలోచించమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఏదైతే బుడమేరు ముంపుకి ఆక్రమణకు గురైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిని తొలగించే దానికోసం తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎవరైతే ఎన్యూమరేషన్లో మీరు పేర్లు నమోదు చేయలేదో వారి పేర్లు కూడా నమోదు చేసుకొని ఆర్థిక సహకారం ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇంకొక చిన్న పొరపాటు జరుగుతూ ఉన్నది. ప్రభుత్వం ఎపిక్ కార్డు తీసుకుంది, రేషన్ కార్డు. ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ
సిపిఐ ఆధ్వర్యంలో సింగనగర్ సిపిఐ కార్యాలయం వద్ద వరద బాధితులతో నష్టపరిహారం అందని బాధితులతో కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి దాదాపుగా ఇప్పటికీ నెల రోజులైంది. వరద ప్రళయానికి ప్రజలందరూ కూడా విలవెల్లాడిపోయారు. అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ సందర్భంగా ప్రభుత్వం మరి కింద ఫ్లోర్ వారికి గ్రౌండ్ ఫ్లోర్ వారికి 25,000, అలాగే పై ఫ్లోరు, అలాగే ఆ పై ఫ్లోర్ వారికి 10,000 రూపాయలు అందరికీ ఇస్తాము, అందరికీ కూడా న్యాయం జరుగుద్ది, ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అందరూ సంతోషపడ్డారు. ఏదో 1,00,000 రూపాయలు పోతే పోనీ కనీసం 25,000 రూపాయలు వచ్చింది, దాంతో అన్న ఏదో ఒకటి మరమ్మతులు చేసుకుందామనే ఉద్దేశంతో ప్రజలు సంతోషపడ్డారు. చాలామందికి అందలేదు. దాదాపుగా 40% అంటే 40% మాత్రమే బాధితులకు అందినాయి. మరి దాదాపు ఇక్కడ చూడండి, ఇక్కడే దాదాపుగా ఒక 100 మంది ఉన్నారు. ఇక్కడ వాళ్ళే, వీళ్ళకి ఎవరికి కూడా అందలేదు. మీరు వాళ్ళ మాటల్లో మీరే విందురుగానే. మరి ఈ విధంగా వీళ్ళందరూ కూడా కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ రోజు ప్రదక్షిణాలు చేస్తున్నారు తప్ప ఎక్కడా ఏమీ జరగట్లేదు. ఏదో వెళ్తే కొంతమందికి జరుగుతోంది. జరిగిన వాళ్ళకు కూడా ఏదో క్లోజ్ అయిన బ్యాంకుల్లో పడతా ఉన్నాయి డబ్బులు. వాళ్ళు ఏమంటున్నారు, మీ బ్యాంక్ ఎప్పుడో, మీ అకౌంట్ ఎప్పుడో క్లోజ్ అయిపోయింది కాబట్టి దీనికి చాలా 1,00,000 రూల్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెబుతున్నారు. ప్రజలు అటు తిరిగి ఇటు తిరిగి ఛార్జీలుగా అయిపోతున్నాయి, పనులు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సరే మరి ఈ ప్రజల్ని ఆదుకోవాలని చెప్పి, ఈ యొక్క నష్టపరిహారం అందించాలని చెప్పి, ఈ బాధితులందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ యొక్క సెంట్రల్ ఎమ్మెల్యే గారు కూడా మేము చెప్పేది ఏంటంటే, మీ దగ్గర చాలామంది వస్తున్నారు, మీరేవో రాసుకుని పంపిస్తున్నారు, అది కాదు కావాల్సింది, కార్యాచరణ కావాలి. వీళ్ళందరికీ దగ్గరుండి మీరు కలెక్టర్ గారితో మాట్లాడతారో, ముఖ్యమంత్రి గారితో మాట్లాడతారో, మీరు చర్యలు తీసుకుని వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాలి. లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీగా మీ యొక్క కార్యాలయం దగ్గర కూడా మేము నిరసన తెలియజేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి బాధితులు కూడా ఇప్పుడు చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారు. వాళ్ళ యొక్క బాధలంటూ కూడా మీరు కూడా విందురు కానీ. సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణాదేవిగా 3వ రోజు దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన అన్నపూర్ణాదేవిని ధ్యానిస్తే ధన ధాన్య వృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. లోకంలో జీవుల ఆకలిని తీర్చడం కన్నా మించినది ఇంకేమీ లేదన్నదే ఈ అలంకారం వెనుకున్న ఆంతర్యం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 3వ రోజు జగన్మాత దుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం 4 గంటలకు స్నపనిభిషేకం అనంతరం అమ్మవారి దర్శనానికి భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల జీవరాశికి ఆహారం ప్రసాదించి అన్నపూర్ణాదేవిని దర్శించుకుంటే ఆకలి దప్పులు ఉండవని, ప్రాణకోటికి జీవనాధారం అన్నం, అందుకే అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన అన్నపూర్ణాదేవిని ధ్యానిస్తే ధన ధాన్య వృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. లోకంలో జీవుల ఆకలిని తీర్చడం కన్నా మించినది ఇంకేమీ లేదన్నదే ఈ అలంకారం వెనుకున్న ఆంతర్యం. ఈ రోజు అన్నపూర్ణాదేవికి గంధం లేదా పసుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. ఈ రంగులు ఇచ్చేందుకు ప్రతీక. ఈ రోజు అమ్మవారికి గారెలు, క్షీరాన్నం, దధ్యోజనం నివేదిస్తారు. ఈ రూపంలో ఉన్న శక్తి రూపాన్ని అర్చిస్తే బుద్ధి వికాసం, సమయస్ఫూర్తి, బుద్ధి కుశలత కలుగుతాయి.
దసరా మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గ అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కెనాల్ రోడ్డు ప్రారంభమైన క్యూ మార్గం గుండా కొండపైకి చేరుకున్నారు. సకల ప్రాణికోటికి జీవనాధారం అన్నం, అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఈ రూపంలో అమ్మవారు రసపాత్రను ధరించి దర్శనమిస్తున్న అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. ఆది భిక్షువైన ఈశ్వరుడికి భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందటం, మధుర భాషణం, సమయ స్ఫూర్తి, వాక్ సిద్ధి, శుద్ధి, భక్తి, శ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయని నమ్మకంతో అన్నపూర్ణాదేవి అలంకారంతో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. సర్వ దర్శనం చేసుకున్న భక్తులకు సుమారు 4 గంటల సమయం పట్టింది. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి అంటూ ఆదిశంకరాచార్య స్వామి వారు అన్నపూర్ణేశ్వరీ దేవిని చాలా విశేషంగా స్తుతిస్తారు. ప్రపంచంలో సకల ప్రాణికోటికి కూడా అన్నం పెట్టేటువంటి తల్లి అన్నపూర్ణాంబ. అటువంటి ఆ అన్నపూర్ణేశ్వరీ దేవి యొక్క నివాస స్థలం కాశీపట్నం. ఆమె కాశీపట్నంలో ఉంటూ 14 లోకాలకు కూడా చక్కగా సకాలంలో షడ్రసోపేతమైనటువంటి భోజనం పెట్టి మహాపుణ్యాన్ని సంపాదిస్తూ అటువంటి దివ్యమైనటువంటి పుణ్య విశేషం చేత పరమేశ్వరుడికి భిక్ష తన చేత్తో సమర్పిస్తే ఈశ్వరుణ్ణి ఎన్నో రోజుల నుండి బాధిస్తున్నటువంటి బ్రహ్మహత్యా పాపం కూడా తొలగిపోయింది. అన్నదాన మాహాత్మ్యం ఆ అమ్మవారి యొక్క స్వరూప సందర్శనం వల్ల మనకు కనిపిస్తుంది. భిక్ష అన్నపాత్రను చేతితో ధరించి పరమేశ్వరుడికి భిక్ష వేస్తున్నటువంటి స్వరూపంతో అమ్మవారు మనకు దర్శనం ఇస్తారు. అటువంటి ఆ అన్నపూర్ణేశ్వరి యొక్క ఆ సందర్శనం వల్ల పుణ్యఫలం విశేషంగా కలుగుతుంది. ఈరోజు అన్నదానం చేసినటువంటి వారికి చాలా విశేషమైనటువంటి శుభం కలుగుతుంది. కనుక అన్నదానం చేయటం కానీ అన్నదానానికి సహకారం చేయటం కానీ తప్పకుండా చేసినట్లయితే అన్నపూర్ణేశ్వరి అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు. ఆమె జ్ఞానస్వరూపిణి కాబట్టి సమస్త విధమైనటువంటి తత్వజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారు. శ్రీమాత్రే నమః. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలన్న సీఎం చంద్రబాబు. కొండపై గోవిందనామ స్మరణం తప్ప మరేమీ వినిపించకూడదని వ్యాఖ్య. ధాన్యం సేకరణపై తీసుకుంటున్న విధి విధానాలపై మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష. కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన విధి విధానాలపై సదస్సు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడి. నువ్వా సనాతన ధర్మం గురించి మాట్లాడేది అంటూ పవన్ పై జగన్ విమర్శలు. చంద్రబాబు చేసిన తప్పును పవన్ సమర్థిస్తున్నాడన్న జగన్. బుడమేరు ఆక్రమణలను తొలగించి పటిష్టపరచాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన. పూర్తిస్థాయి ఎన్యూమరేషన్ చేయాలని డిమాండ్ చేసిన నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.